యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి చిట్టమ్మా, ఆ రింగు వైపే చూస్తున్నావు ఏంటి? బావా, ఈ రింగ్ నాకు ఇచ్చేటప్పుడు మన వర్మ నాకేం చెప్పాడని గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదు? ఒకసారి ఆ రింగు పెట్టుకుంటే జాతకం మొత్తం తెలుస్తుంది అని చెప్పాడు. అయినా ఉంగరాలు పెట్టుకుంటే తెలియడం ఏంటి చిట్టమ్మా? బావా, జాతకం అంటే అందరూ అనుకునేది మన తలరాత గురించి తెలియజేసేది అని. కానీ నేననుకునేది నా జన్మ రహస్యం తెలుస్తుందని. ఏంటి చిట్టమ్మా నువ్వు అనేది? ఒక్క నిమిషం బావా. స్వామి, ఆ వర్మ ఈ ఉంగరం ఎందుకిచ్చాడో తెలీదు. ఇదెట్టుకుంటే నా జాతకం మొత్తం తెలుస్తుంది అన్నాడు. నా జాతకం నాకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నా తల్లిదండ్రులు ఎవరో మాత్రం నాకు తెలియాలి. అందుకే నువ్వు నాకు సహాయం చేయాలి. బావా, ఈ ఉంగరం పెట్టుకుంటే జాతకం తెలుసుద్ది అనుకుంటే నాకేం జరగలేదేటి? పిచ్చి చిట్టమ్మా, ఈ రోజుల్లో కూడా ఈ ఉంగరాల్ని బొంగరాల్ని నమ్ముతారా? ఇవన్నీ ట్రాష్ చిట్టమ్మా. అక్క, ఆ ఉంగరం ఏటక్క అట్ట వెలిగిపోతుంది? ఇది ఇది అదే అదే ఏటక్క అది? చెప్తాను, పద పద. బావా, ఈ వెళ్తారు చూసావా? ఉంగరం ఎట్ట మెరిసిపోతుందో. వండర్ఫుల్ చిట్టమ్మా, ఇలాంటి మహిమాన్వితమైన ఉంగరం అని చెప్తే కథ అనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇదేంటి, చిట్టికి ఉంగరం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? చిట్టమ్మా, నాకు అనుమానం. వర్మ నీకు ఉంగరం ఇవ్వడం వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ ఉంగరం రహస్యం ఏంటో వర్మకి తెలిసే ఉంటుంది. ముందు అర్జెంటుగా వర్మకి ఫోన్ చేద్దాం. అలాగే బావా, ఫోన్ ఇవ్వ. అక్క, ఏటక్క ఆ ఉంగరం ఏంటి? అందులో నుంచి ఆ ఎలుతురు రావడం ఏంటి?
ఇలాగే అద్భుతమైన వెలుగులు బయటకొస్తాయి. ఇది కేవలం ఆ జమీందారీ కుటుంబం కోసం మాత్రమే తయారు చేశారు. దీన్నెవరు తాకినా ఆ మంత్రశక్తి పనిచెయ్యదు. సిట్టెమ్మ జమీందారీ ఇంటి వారసురాలు కాబట్టే ఆ ఉంగరం ఎలిగింది కదా. అవునరా, కాకపోతే ఈ విషయాలన్నీ చిట్టమ్మకి తెలీదు. అందుకే ఆ వెలుతురు చూసి షాక్ అవుతుంది. ఆహా. అసలు ఈ ఉంగరం సిట్టెమ్మకి ఎవరిచ్చుంటారక్క? అదే నాకు అర్థం కావడం లేదురా. ఈ ఉంగరం తయారు చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మానసాదేవి దగ్గరే ఉంది. అలాంటి ఉంగరం చిట్టమ్మ దగ్గరికి ఎలా చేరింది? ఎవరిచ్చుంటారు? నాకు అదే అర్థం కావట్లేదక్క. అక్క, కొంపదీసి ఆ వర్మగాడు మానసాదేవి కొడుకు అయి ఉంటాడా? ఏమన్నావ్? ఆ వర్మగాడు మానసాదేవి కొడుకయి ఉంటాడా? వాడే ఈ ఉంగరాన్ని సిట్టెమ్మ చేతికి ఇచ్చుంటాడా అంటున్నాను. ఏమో తమ్ముడు, నువ్వంటుంటే నాకు అదే అనుమానంగా ఉంది. వెళ్ళి చూద్దాం. పద 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 పద. చిట్టేం వదినా? హలో వదినా. హలో వర్మ, వర్మ, నువ్వు ఇచ్చిన ఉంగరం ఇంతకు ముందే ఎట్టుకున్నాను. అదేటో గాని ఇలా ఎట్టుకోగానే అలా ఎలిగిపోతుంది. ఎందుకు అలా ఎలుగుతుంది? ఎందుకు దీంట్లోంచి ఎలుగులవుతున్నాయి? చెప్పు వర్మ, చెప్పు. ఏంటొదినా? దాంట్లో నుంచి వెలుగు వచ్చిందా? అవును వర్మ, దాంట్లో నుంచి ఇప్పటికీ వెళ్తురుతూనే ఉంది. అవునా? అయితే అయితే అలా అయితే చెప్పు వర్మ, ఎందుకు ఇలా ఎలుగులుతున్నాయి? అసలు ఈ ఉంగరం ఎందుకు పెట్టుకోమన్నావా? వారసురాలు, జమీందారింటికి వారసురాలు. వారసురాలు ఎవరు ఎవరు వారసురాలు? ఎవరింటికి వారసురాలు? చెప్పు వర్మ. అది ఉంగరం వెలిగింది, వెలుగుతుంది. అంటే నాకు తెలుసు, వారసురాలు. జమీందారి ఇంటికి వారసురాలు. వారసురాలు వారసురాలు. హలో 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 వర్మ, హలో వర్మ, వర్మ. హలో వర్మ. ఏంటి చిట్టమ్మా, ఏమైంది? వర్మ ఏమన్నాడో చెప్పు. మత్తు పానీయం తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. అర్థం కావట్లేదు బావా. మత్తు నెత్తికెక్కినట్టుంది. అందుకే నెత్తిలోకి వెళ్ళిపోయి ఉంటాడు. డోంట్ వరీ చిట్టమ్మా, రేపైనా వర్మ వస్తాడు కదా. అతను వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. నువ్వేం టెన్షన్ పడకు. ఈ ఉంగరం మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే బావా.
పచ్చిటమ్మ. నిజం తెలిసేలాగుంది. చిట్టమ్మకి తనెవరో తెలిసేలాగుంది. పోనీలే, ఇన్నాళ్లకైనా తనెవరో తెలుసుకోబోతోంది. కాంతమోదినా, 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 కాంతమోదినా. కాంతమోదినా, కాంతమోదినా, కాంతమోదినా. ఏంటొదినా ఇలా వచ్చావు? నమస్తే పిన్ని, బాగున్నావా? బాగున్నాను చిట్టమ్మా. ఏంటమ్మా, ఏమన్నా విశేషమా? అయ్యయ్యో, మాకు ఆ అదృష్టం కూడానా? ఏం చిట్టమ్మా, పెళ్ళై సంవత్సరం అయింది, ఇంకా తల్లివి కాలేదంటే ఒంట్లో ఏమన్నా సమస్య ఉందేమో. ఒకసారి డాక్టర్కి చూపించుకోవచ్చు కదా. అదేం లేదు పిన్ని, మేమే కొన్నాళ్ళు వద్దనుకుంటున్నాము. పిల్లలు వద్దనుకోవడం కాదు, అసలు పిల్లలు పుట్టే అదృష్టమే లేనట్టుంది. లేదంటే ఈ పాటికి నెల తప్పి పండంటి బిడ్డని కనుండేది. ఓయబ్బో, కూతురు నెల తప్పి కార్పుకు రెడీ అవుతుంటే తనని పట్టించుకోవడం చేత కాదు, కానీ కోడలు నెల తప్పితే మాత్రం కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునేలాగా పెద్ద బిల్డప్. అవునక్క, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, నా కూతురికి ఇవాళ శ్రీమంతం చేస్తున్నాం. మీ ఇంటిల్లిపాదికి బొట్టు పెట్టి పిలవాలని వచ్చాను. మేం వస్తాం కానీ మా కోడలు రాదులే. ఏ? తనకింకా పిల్లలు పుట్టలేదు కదా, పుడతారన్న నమ్మకం కూడా లేదు. ఇలా పిల్లలు పుట్టని వాళ్ళు సీమంతానికొస్తే పుట్టబోయే పిల్లలకు కూడా అరిష్టమంటారు. కాంతమత, నాకు పెళ్ళి 10 ఏమైనా అయిందా? 10 నెలలుగా అయింది. ఏమాత్రం దానికి పిల్లలు పుట్టే అవకాశమే లేదని అలా ఎలా మాట్లాడుతున్నావు? కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. పిల్లలు మనం అనుకుంటే పుట్టరు, దేవుడు అనుకుంటే పుడతారు. కన్న కూతురికి సీమంతం జరిపించడం చేత కాదు, కానీ డైలాగులకు మాత్రం తక్కువ లేదు. అక్క, నువ్వు త్వరగా కానివ్వు. ఇట్లారా తమ్ముడు. అందరూ తప్పకుండా రండి. ఇదిగో అమ్మా, నాకు 7 నెలలు దాటిపోతున్నాయి. నాకు సీమంతం ఎప్పుడు జరిపిస్తావు? నువ్వేమన్నా నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని బిడ్డని కంటున్నావా ఏంటి? పాలోణ్ణి చేసుకున్నావు. పాలోడి పిల్లలకు కూడా సీమంతం జరిపించాలా ఏంటి? కాంతమత, కడుపుతో ఉన్న ఆడపిల్లతో ఎలాగైనా మాట్లాడేది? గర్భవతైన ఆడపిల్లకి ఎన్నో అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. అవన్నీ తీర్చాల్సిన బాధ్యత తల్లిదే కదా. అదెప్పుడైనా కూతుర్లా బిహేవ్ చేస్తే కదా నేను తల్లిలా బిహేవ్ చేయడానికి. అది ఏనాడు నన్ను కన్న తల్లిలా చూడలేదు, నన్ను శత్రువులా చూసింది. ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారి ముందు, మీ ముందు నన్ను ఎదవని చేసింది. అలాంటి దాన్ని అచ్చటా ముచ్చటా నేనెందుకు తీర్చాలి?
చిట్టెమ్మా చిట్టెమ్మా అని నీ తోక పట్టుకునేగా తిరుగుతుంది. ఏ ఆ మాత్రం సీమంతం నువ్వు చేయలేవా? సేతనత ఖచ్చితంగా మా వదినకి సీమంతం మేమే చేస్తాం. నీ కళ్ళు సెదరలాగా సైతాము చూడు. అవునమ్మా, నువ్వు పట్టించుకోనంత మాత్రాన అక్కేం ఒంటరిది కాదు. తమ్ముడిగా నేనున్నాను. నేను చిట్టమ్మ కలిసి అక్క సీమంతాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాం. విన్నావు కదమ్మా, ఇప్పుడు చెప్పు, నాకు అమ్మవు నువ్వా చిట్టమ్మా? ఏం మాట్లాడుతున్నావే? అవును, నేను ఇలాగే మాట్లాడతాను. తన పేరు ఆడపడుచైనా నన్ను అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించింది. నాకే చిన్న కష్టం వచ్చినా అమ్మలాగా అల్లాడిపోయింది, తల్లిలాగా తల్లడిల్లిపోయింది. చిట్టమ్మ నాకు ఆడపడుచుగా రావటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అమ్మా. చిట్టమ్మ, ఐ లవ్ యూ, లవ్ యూ. వదినా వదినా ఏడుతో ఏటి కన్నీళ్ళు చెప్పు. పిచ్చొదిన, ఏ మాత్రం దానికి కన్నీళ్ళెందుకు? మా వదిన సీమంతాన్ని అంగరంగ వైభవంగా మేం జరిపిస్తాము. నువ్వేం బాధపడకు. సరే పద. దాకా వెళ్దాం. ఒరే తమ్ముడు, సీమంతం జరిపిస్తారంట. సీమంతం చూద్దాం ఏ మాత్రం జరిపిస్తారో. ఓరి కోడిగా, ఈ కాంతమ్మ గారి పని పాట లేదేట్రా? ఏదో ఉంగరం ఫోటో పంపించి అచ్చు కుద్దినట్టు అలాంటి ఉంగరమే కావాలంటది. ఎందుకు ఆ ఉంగరం ఏడు చేసుకుంటదంటావు? ఏముంది బావా, ఆ ఉంగరం పట్టుకొని ఏ కొంపలు ముంచే కార్యక్రమం చేద్దాం అనుకుంటుందో బావా. అంతేలే, పైసా ఆదాయం లేకుండా మన కాంతమ్మ ఏ పని చేయదుగా. ఆపు, ఏమైంది బావా? ఓ పాలాడు చూడు. వాడు ముష్టివర్మ కాడు కదూ? అవును బావా. వాడేట్లా కారు నుంచి దిగాడు? చూడండి, ఈరోజు నేను రావటం ఆలస్యం అవుతుంది. ఈ కార్ తీసుకొని మీరిద్దరు ఇంటికి వెళ్ళిపోండి. అలాగే సార్. బాబు అది చెప్పాను కదా, చెప్పింది చేయండి. అలాగే. అవును బావా, అంటే ఆడు ముస్తోడు కాదంటావా? ఇంకా అనుమానం ఏట్రా? ఆడు కోటీశ్వరుడు. వాడు కారు చూసా ఎంత కాస్ట్లీగా ఉందో. అవును బావోయ్, మరి ముస్తోడులాగా ఎట్టెప్ ఎందుకేస్తున్నాడు బావా? అదే అర్థం కావట్లేదురా. పద చూద్దాం. ఇక మీరిద్దరు బయలుదేరండి. బాబుగారు, ఇక్కడి నుంచి ఆ కాంతమ్మ గారి ఇల్లు చాలా దూరం. ఇక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకు? వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాను రండి బాబుగారు. అక్కర్లేదులే వీరాస్వామి, పొరపాటున నేను కారు దిగడం ఎవరన్నా చూశారంటే
నువ్వు నా డ్రైవర్ అని, ఇతను నా బాడీ గార్డ్ అని అందరికీ తెలిసిపోతుంది. అదే జరిగితే నేను పడే కష్టమంతా వృధా అయిపోతుంది. అలాగే బాబు, మీరు ఎలా చెప్తే అలాగే. సరే, మీ ఇద్దరు బయలుదేరండి. విన్నావురా కోటిగా? ఒకడేమో డ్రైవర్ అంట, ఇంకోడేమో బాడీ గార్డ్ అంట. అంటే వీడు మామూలుడు కాదురా, కోటీశ్వరుడే. అవును బావా, లేదంటే డ్రైవర్ ని బాక్సర్ ని ఎందుకు ఎత్తుకుంటాడు బావా? మరైతే ముష్టోళ్ళ ఎందుకురా నాటకాలు ఆడుతున్నాడు?